ఈ రోజు మార్నింగ్ జరిగిన సంఘటన మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. బాచుపల్లిలో ఒక స్కూల్ స్టూడెంట్ ఇన్ కేస్ ఆ టిప్పర్ వ్యక్తి ఏదన్నా వేరే వ్యక్తి అంటే అక్కడ సీసీ ఫుటేజ్ లేకుండా ఏదన్నా జరుగుంటే ఈరోజు ఎంతవరకు వెళ్ళేది ఒకసారి థింక్ చేయండి. ఓవరాల్ ఎవరైనా సరే చిన్నపిల్లలు కొంచెం స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు మీకు డ్రైవింగ్ రాకపోతే సైలెంట్గా ఆటోలో పంపించండి. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఈరోజు. మీ పిల్లల్ని మీరే ఓవర్టేక్ చేయడానికి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా కింద పడిపోయి ఈరోజు అబ్బాయిది ప్రాణం తీసుకున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు ఈనెన్ 60. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు మార్నింగ్ జరిగిన సంఘటన మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. బాచుపల్లిలో ఒక స్కూల్ స్టూడెంట్. ఇలాంటి ఘటనలు అనేటి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అంటే ఇక్కడ ఒకటి మీరు థింక్ చేయండి. ఈరోజు ఇన్ కేస్ ఆ టిప్పర్ వ్యక్తి ఏదన్నా వేరే వ్యక్తి అంటే అక్కడ సీసీ ఫుటేజ్ లేకుండా ఏదన్నా జరుగుంటే ఈరోజు ఎంతవరకు వెళ్ళేది ఒకసారి థింక్ చేయండి. ఒక 1 year బాబు స్కూల్కు తీసుకెళ్లే టైంలో నేను ఒక మాట అయితే చెప్తాను. బండి మీద వెళ్ళేటప్పుడు ఈ లేడీస్కి అసలు బండ్లు రావు, అంటే అందరికీ కాదు కొంతమందికి బండ్లు ఎవరికైతే రావో వాళ్ళంతా తొందరపడొద్దు. కొంచెం ఓవర్టేక్ చేసే విధానం కావచ్చు, అది కావచ్చు. ఈరోజు ఒక వీళ్ళ తొందరపాటు వల్ల ఒక బలి పశువు ప్రాణం తీసుకున్నారు అనవచ్చు. అక్కడ ఓవరాల్గా చూస్తే ఒక టిప్పర్ వ్యక్తిది ఏమైనా తప్పుందా అని చూస్తే అక్కడ సీసీ ఫుటేజ్ లేకపోతే మాత్రం ఈరోజు టిప్పర్ అతన్ని బాక్సులు పగిలేటి. అసలు అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి బతికిపోయింది అనుకుంటున్నాను నేను. బట్ ఓవరాల్ ఎవరైనా సరే చిన్నపిల్లలు కొంచెం స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు మీకు డ్రైవింగ్ రాకపోతే సైలెంట్గా ఆటోలో పంపించండి. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఈరోజు. మీ పిల్లల్ని మీరే ఈ విషయంలో వేరే విధంగా మాట్లాడితే వేరే ఫీల్ అవుతారు. రావా మాకు చేయలేమా ఒక్కదాన్ని చూసి ఇట్లా పట్టుకుంటారని చాలా బాధ అనిపించింది ఆ సంఘటన చూసి. ఆ టిప్పర్ ఏదైతే వస్తుందో ఆ టిప్పర్ను ఓవర్టేక్ చేయాల్సినంత అవసరం లేదు, అంత తొందరపాటు లేదు. అందుకే ఏమంట ఏదైనా స్కూల్కి లేట్ అయితే ఒక 5 minutes ముందు వెళ్ళాలి. ఒక 5 minutes ముందు వెళ్తే తొందరపాటు అనేది ఉండదు. అది పెద్ద టిప్పరు దాన్ని ఓవర్టేక్ చేసిపోయి సడన్ గా కింద పడితే తలకాయ పగులుతుంది. అసలు నేను చూడలేకపోయినా అసలు చాలా బాధ అనిపించింది. అందుకని 1 year బాబు, అసలు చాలా చిన్న బాబు. దయచేసి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కొంచెం థింక్ చేయండి, కొంచెం ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే హస్బెండ్లు కూడా వాళ్ళకు డ్రైవింగ్ రాకపోతే అసలు బండ్లు ఇవ్వకండి. అక్కడ వీళ్ళ తప్పు ఉందా అంటే నాకు అనిపించింది ఈవిడదే తప్పు ఉంది అనిపించింది. బండి ఆవిడ నాకు తెలిసి ఆ టైంలో లారీలు కూడా ఆ ఏరియా చాలా చిన్నగా ఉంది, అంటే రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది. ప్రభుత్వాలు ఇవి కూడా కొంచెం ఫోకస్ చేయాలి. ఎందుకంటే చిన్న పిల్లల్లో పుట్టన పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక 5-6 years నుంచి ఏదో పెండింగ్లో ఉన్నట్టుంది ఆ ఏరియా ఫ్లైఓవర్ గురించి. ఇలాంటివి తొందరగా కంప్లీట్ చేస్తే ఇలాంటి యాక్సిడెంట్లు కావచ్చు, ఇలాంటి చిన్న పిల్లలకి ఇది జరగదనేది నేను అనుకుంటున్నా. ఆ టిప్పర్ దగ్గర కూడా ఈమె బండి వస్తుంది, అంత కళ్ళు కనిపించకుండా అయితే లేరు కదా. అక్కడ నుంచి అంత పెద్ద లారీ వస్తుంది టిప్పరు, ఓవర్టేక్ చేయడానికి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా కింద పడిపోయి ఈరోజు అబ్బాయిది ప్రాణం తీసుకున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా తీసుకెళ్లేటప్పుడు కూడా ఏదైనా స్కూల్కు లేట్ అవుతుందంటే ఒక 5 minutes ముందు వెళ్ళండి, ఒక 10 minutes ముందు వెళ్ళండి. కొంపలే మునిగిపో. ఒక 5 minutes స్కూల్లో లేట్ అయితే ఏం శిక్షించారు? ఒక 1 year బాబుని నెమ్మదికి వెళ్ళండి, వన్ సైడ్ వెళ్ళండి. ఏదైనా ఓవర్టేక్ చేసే ముందే ఓవర్టేక్ చేసుకోండి. అంతేగాని ఆగం వెళ్ళిపోయి మీరే దాకిచ్చి మీరే ఈడియట్ స్టూపిడ్ అని మాట్లాడేది ఇది చాలా జరిగినాం, మనం చూసినాం కూడా ఇట్లాంటి సంఘటనలు. ప్లీజ్ నేను మార్నింగ్ నుంచి చేయాలి, నేను ఒక సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నేను సాయంత్రం చేయాల్సి వస్తుంది ఇది వీడియో. ప్లీజ్ దయచేసి ఎవరు అట్లా చేయకండి. ఎందుకంటే ఒక నిండు ప్రాణం పోయింది, చిన్న బాబు. ఓకేనా? ఇది బాచుపల్లిలో జరిగిన సంఘటన, ఇంకా ఎక్కడ జరగకూడదు. ప్రతి పేరెంట్స్ దీన్ని తొందరపడాలి. ఎందుకంటే ఉరుకులాడకూడదు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎవరు ఎలా నడిపిస్తారో తెలియదు కాబట్టి ఉరుకులాడకూడదు అనేది నా ఇంటెన్షన్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కానీ ఉరుకులాట అనేది పనికిరాదు. కొన్ని సందర్భాలలో పిల్లలు బండి మీద ఉన్నప్పుడు ఈరోజు తల్లి సేఫ్ అయిపోయింది అండ్ బాబు చనిపోయిండు. అండ్ ఇది కొంచెం బాధాకరమైన సంఘటన. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఇలా చేయకండి. థ్యాంక్ యూ.